నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు సుందరయ్య పార్క్లో ఉన్నాం, బాగ్లింగంపల్లిలో. ఇక్కడ ఇద్దరు ఉన్నారు అన్నవాళ్ళు. మేడం నమస్తే. नमस्ते। మేడం कौन जीतेगा? पीएम कौन जीतेगा? मोदी काईकू मोदी मैडम? अच्छा काम कर रहे हैं। अभी तक जितना भी विकास का काम है मोदी जी ने किया, और अच्छे सबके लिए, नॉर्थ हो साउथ हो कहीं के लिए भी अच्छा सोचते हैं। इसीलिए पीएम तो मोदी ही है। राहुल गांधी नहीं अच्छा? नहीं, काईकू? उनका बोलने का सोचने का ढंग अच्छा नहीं है। मोदी जी बेस्ट। मोदी जी बेस्ट। थैंक यू। सर कौन जीतेगा? मेरे अनुसार से देश में अगर प्रधानमंत्री का कोई दावेदार है तो इसके लिए कोई प्रश्न ही नहीं है। भारत में सिंगल अगर कोई कार्य करने का प्रधानमंत्री में 25 वर्षों के समय में अभी 10 साल कार्य करते हो गया नरेंद्र मोदी को, और आज भी जिस स्तर पर काम कर रहे हैं जैसे कि एक युवा कार्य करता है, तो जो भी स्टेट का चुनाव होता है वो अलग होता है, लेकिन देश की जब भी चुनाव होगी उत्तर पूरब पश्चिम दक्षिण सब एक ही नारा बोल रहे हैं, प्रधानमंत्री नरेंद्र मोदी। और राहुल गांधी में अभी परिपक्वता नहीं है। 2 दिन पहले उनके विचारधाराओं को बताने वाले ने जिस तरह की बात किया है, रंग भेद का बात किया है, उससे और लोगों में कहीं ना कहीं खेद व्यक्त हुआ है। आक्रोश है। अभी जो कांग्रेस के जो विरोधी जो नेता हैं वो कितना गलत बोले हैं, साउथ नॉर्थ के बारे में जो बोले उस पर तो और पूरे लोग उनका खिलाफ अभी है। इसीलिए ऐसा अगर हमारे प्रधानमंत्री बनेंगे तो देश का क्या होगा। థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటారు? సికింద్రాబాద్ ఎంపీ మన కిషన్ రెడ్డి. ఎందుకు సార్? ఇక ఆయన మంచి ర్యాప్ ఉంది మన బీజేపీ నుంచి. ఇంకోటి ఆయన అయితేనే డైరెక్ట్ మన పనులు కావాలంటే అవుతుండొచ్చు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి అప్పటి నుంచి కూడా. ఈ దానం నాగేందర్ ఉన్నాడు కదా, అంటే ఆయన గురించి ఏమన్నా? ఆయన అంటే కొంచెం ఆయనది 2 షేడ్లు ఉన్నాయి. ఏంది 2 షేడ్లు? కొంచెం బెదిరించే టైప్ అని విన్నా. జుట్టు లేకపోతే కాళ్ళు అట్లా. ఇంకోటి ఇన్ని జంపింగ్ జంపంగ్లు ఉంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది అని. రైట్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? మహేందర్. ఏం పని చేస్తారన్నా? అది ఫ్యాబ్రికేషన్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరన్నా? మధుసూదన్. ఏం పని చేస్తుంటారు? ఇంటర్నెట్. చెప్పండి అన్న, మీ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? కిషన్ రెడ్డి. ఎందుకన్నా? ఇక్కడ కొంచెం లోకల్గా బాగా పనులు చేసిండు, స్థానికంగా బాగా పరిచయం. ఇప్పుడు దాగం నాగేందర్ అంటే నాన్ లోకల్, వేరే దగ్గరికి వచ్చేసి ఇక్కడ వచ్చిండు. ప్లస్ ఆయన గురించి కొంచెం బ్యాడ్ టాక్ ఉంది, అదొక మైనస్ పాయింట్. కిషన్ రెడ్డి ఫస్ట్ నుంచి పబ్లిక్లో ఉన్నాడు, చాలా పనులు చేసిండు, సికింద్రాబాద్ డెవలప్మెంట్ చాలా ఉంది. ఆయన గెలవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. సార్ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తున్నారు? ఇంకెవరైనా బీజేపీ రావాలండి. కిషన్ రెడ్డి కోసం కాదు, పైన మోడీ కోసం. వేరేది ఏమీ లేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఉన్న దానిలో బెటర్ మోడీ, అంతే. ఇంకా రాహుల్ గాంధీ ఏముందండి, అగెనెస్ట్గా మాట్లాడతాడు. హిందూస్కి అగెనెస్ట్గా మాట్లాడడానికి ఎవరు ఇస్తారు? ఏ సెట్ వాళ్ళు కూడా ఇయ్యారు. హిందూస్కి అగెనెస్ట్ మాట్లాడడానికి రాముడు మీ చిన్నయ్యనా? మళ్ళీ ఆయన అది కదా సీతమ్మని అంటారు. దీనికి అంటారండి. ఇక ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళది నోరు. విన్నారా? విన్నా. నోట్ల అది మోరి. ఏం చేస్తాం చెప్పండి? దేవుని తిట్టిన నోరు మోరి, అంతే. ఇంకా వేరేదేం లేదు అక్కడ. ఎవడో బురదలో రాయేస్తే మీద పడుతుంది, మనం ఏం చేస్తాం? పక్కకి వెళ్ళిపోతాం. అది కూడా అంతే. కుక్కలు మొరుగుతుంటే మనం పక్కకి వెళ్ళిపోతాం, అంతే. సార్ మీరేమంటారు? ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఏమన్నారంటే, రాముడు మీ చిన్న ఆయన, సీత మీ చిన్న ఆయన, రాముడు వంశంలో పుట్టిరు అంటున్నాడు. దీనిపైన అద్దంకి అన్నాడు. ఎవరన్నారు నాకు ఐడియా లేదండి. అది ఎవరన్నా తప్పు. దేవుడే. అది మన నమ్మకం, దేవుడు అంటే. సార్ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్? బీజేపీనండి. ఎందుకు సార్? నో డౌట్. మన దేశం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, దేశంతో పాటు మనం డెవలప్ కావాలంటే బీజేపీకి వేయాలి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, దట్స్ ఇట్. దానం నాగేంద్ర అన్నాడు కదా. నో, అదేంది గోడ మీద పిల్లి, గోపి. గోడ మీద పిల్లి అంటే ఎట్లా అవసరం ఉంటే అటు దుంకుతాడట, అంతే. అక్కడ పాలుంటే అటు దుంకుతాడు, ఎక్కడ పాలుంటే అక్కడ దుంకుతాడు. గోడ మీద పచ్చగా ఉంటే అక్కడ. ఒకసారి వినండి, మీకు వినాలి అన్నారు కదా. ఒక విషయం చిన్నయ్య కాదు, మా నాన్న, మా తండ్రి, మా తాత, మా ముత్తాత
విన్నారా? మనం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మా చిన్న ఆయన మా పెద్ద ఆయన అదేంటుంది ఒకటే అందులో అజ్ఞానం విన్నారా మీరు? కొంతమంది మధ్యలో వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? కిషన్ రెడ్డి అయితేనే బాగుంటుంది. ఎందుకన్నా? చాలా మంచి పనులు చేస్తాడు కిషన్ మంచి రెడ్డి. క్యాండిడేటేనా? మంచి క్యాండిడేట్. దానం నాగేందర్ ఉన్నాడు కదా, లుచ్చా ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే అన్న. అంటే ఏ పార్టీలు ఉన్నాడో ఆ పార్టీ గెలిచిన తర్వాత వెళ్ళిపోతాడు, ఇంకో పార్టీకి పోతాడు. ఆయనకి ఎవరు వేస్తారు? ఇప్పుడు ఆయన ఓటేసినా మళ్ళీ బీజేపీకి పోయినా ఆశ్చర్యం లేదంటారు. బీజేపీకి కూడా రానియారు కదా బీజేపీ వాళ్ళు. అంతేనా? అంతే. అన్న రాహుల్ గాంధీ వచ్చి 2500 కూడా ఇచ్చిన మహిళకు అంటుండు. గ్యాస్ ఇచ్చినామంటారు, మనకి ఇవ్వాల్సింది కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చిరట. ఏది రాలే, ఆ? ఏది రాలే, నిజం చెప్పన్నా? ఏది రాలే, ఏది రాలే. మళ్ళా టీడీపీ వస్తేనే అన్ని అవుతాయి. టీడీపీ ఆ. వాళ్ళు పోటీ చేస్తారు కదా మరి. మరి చేస్తారు కదా బీజేపీ మరి ఒకసారి అది అంటావు, ఒకసారి ఇది అంటావు. బీజేపీ రావాలి, మనకు అవసరం ఏమున్నది. బీజేపీ వస్తేనే ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే బెటరా మోడీయా? ప్రధాని రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది, మోడీ? బీజేపీ రావాలి మనకు. ఒకటే బండ గుర్తు, ఇంకేం తెలియదు అన్న. ఇప్పుడు చెప్పండి అన్న, సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఇండియా బ్లాక్లో ఉన్న కాంగ్రెస్ అయితే బాగుంటుంది. కాంగ్రెస్ ఎందుకన్నా? అంటే ఈ దేశ భవిష్యత్తు సంబంధించినటువంటి రైట్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ ఢిల్లీయా, ఒక్క నిమిషం, ఢిల్లీలో జరిగే ఢిల్లీ ప్రధానికి సంబంధించినవి మోడీయా, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? దేశం ఎవరి చేతిలో పెడితే దేశం? కేసీఆర్ గారే మంచిగా కేసీఆర్ బాగుంటుందా? ఎందుకంటారా, ఇప్పుడు ఆయన ఏం చేసిండో చేసిండు, కానీ ఆయన పథకాలు అయితే సరిగ్గా ఇచ్చిండు. మరి కేసీఆర్ అయితే మీరు బాగుంటుంది అంటారు, ఆయన వేరే రాష్ట్రాలలో పోటీ చేస్తలేడు కదా. అదే ఆయన బ్యాడ్ లక్ కానీ, లేకపోతే మంచి నాయకుడు ఆయన కేసీఆర్. బ్యాడ్ లక్ కదన్న, పోటీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఆయన. మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి, నేషనల్లీ అన్న. మరి కేసీఆర్ కూడా ఇట్లనే హ్యాట్రిక్ పక్క అన్నారు, ఔరక్ దక్క అన్నారు. ఏం లేదు అది ఇప్పుడు మరి కాదు, కేసీఆర్ గారితో కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు నేను అంటుండు కేసీఆర్ ప్రధాని అయితే బాగుంటుంది అంటుండే. కేసీఆర్ ప్రధాని అయ్యే ఛాన్సెసే లేదు, ఆ ఛాన్సెసే లేదు. ఆయన ఇక్కడ తెలంగాణనే ఉంటేనే బాగుంటుండే. ఇప్పుడు మీరు ఏమంటారు? మోడీ అంటారు. మోడీ గారు మీరు అంటారు నేషనల్లీ అడ్మైర్డ్, రెస్పెక్టెడ్, కేపబుల్, హార్డ్ వర్కింగ్, ఇండియాస్ నంబర్ 1 మోడీ గారు. ఇప్పుడు రాముడు పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు. రాముడు మీ చిన్న ఆయన, సీత మీ చిన్నమ్మ అంటుండు. అర్థం కాదండి, రాముడికి దీనికి సంబంధం ఏమున్నది? మీరు విన్నారా? అదేం లేదు. అది మనం హిందూ విధంగా దేవుని నమ్ముతున్నామా, దేవునికి మనము పూజలు చేస్తున్నాం, దానికి దేవునికి పొలిటికల్ కి సంబంధం లేదు సార్. ఇప్పుడు మీరు అంటారు కదా, అసలు మోడీ గారు ఇండియాకి ఏం చేసిన ఒక మాట ఏం చేసిరంటే చెప్పండి ఇయ్యండి. ఇప్పుడు చెయ్యండి 2 సార్లు 10 సంవత్సరాలు 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అండ్ థర్డ్ టైం కూడా హ్యాట్రిక్ ఆయన అవుతాడు. కాదు సార్, ఇప్పుడు మోడీ గారు ఏం చేసిండు అన్నది మీ పేరు చెప్పండి. మీ పేరు ఏం పేరు? మీరు ఏం చేసిండ్రు? ప్రవీణ్. ఏం పని చేస్తుంటారు? నేను ఆర్డర్ ఏమి ఇచ్చినారు నాకు అర్థం. ఏమి ఇచ్చిండు? నువ్వు కెనరా బ్యాంక్ పోతే తెలుస్తుంది ఆడ. ఏమి ఇచ్చింది సెంట్రల్ మోడీ గారు కావాలి. ఏం చేసిండా? ఇప్పుడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ పద్మరావు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మళ్ళీ ఎంపీగా గెలిచిన తర్వాత రిజైన్ చేసి మళ్ళీ పోటీ పెడతారు. ఏమున్నది? ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు మన లోకల్ ఇష్యూస్ మళ్ళీ మాట్లాడదాం. మోడీ గారే ఉండాలి అక్కడ. మోడీ గారే అక్కడ. మోడీ ఇక్కడ కేసీఆర్. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కానీ ఏం చేస్తాం? మన కర్మకి అయింది అట్లా. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ ఎంపీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టిఆర్ఎస్ అభ్యర్థి ఉంటేనే మంచిగా ఉంటుంది అన్న. సికింద్రాబాద్ ఎందుకన్నా? దేనికంటే ఇంతకు ముందు కాంగ్రెస్ 10 years చేసింది పని. రోడ్లు వేయలే, ఒక మట్టి రోడ్లు వేయలే. మట్టి రోడ్లు తప్ప ఏం లేవు కాంగ్రెస్ ఉన్న
ప్రభుత్వంలో. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అన్ని రోడ్లు పక్కా రోడ్లు వేసిండు, అన్ని వేసిండు. కాబట్టి ఆయనకు వేయాలంటారు. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ప్రధాని మోడీ ఉండాలి. ప్రధాని మోడీ, ప్రధాని అయితే మోడీ ఉండాలి. మరి మీరు ఓటు వేయకుండా ఎట్లా అవుతాడు? మీరు ఓటు వేయకుండా ఎట్లా అవుతాడు? మేము ఓటు ఎందుకు ఎంపీ ఎలక్షన్స్ ఓటు వేయకుండా ఉంటారా? ఎంపీ ఎలక్షన్ ఎవరికి వేస్తారు? ఎంపీ ఎలక్షన్ ఎవరికి వేస్తారు? ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారికి వేస్తాం. కిషన్ రెడ్డి గారికి ఓటేస్తారు. మీరు టీఆర్ఎస్ ఏమో కదా? నేను టీఆర్ఎస్ కానీ కిషన్ రెడ్డికి వేస్తా అంటారు. రైట్, సరే. కానీ అద్దంకి దగ్గర ఒక మాట అంటుండ్రు, రాముడు మీకు చిన్న ఆయన, సీత మీ చిన్నమ్మ అని అంటుండు. దీనిపైన మీ స్పందన ఏంటి? రాముడు మీ చిన్న అన్ననా హిందువులని అంటుండు. హిందువులనా? బీజేపీ మోడీకి సపోర్ట్ నాయన పెద్ద నాయన అది సంబంధం వాడ. హిందువుల అనేది వేరే ఉంటుంది. స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అది కాంగ్రెస్ బాధ కదా, అతనికి దీనిపైన మీరు కూడా వినాలి. మళ్ళీ మీ వీడియోలో చూసాను సార్ ఇంతకుముందు నేను. ఓకే 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 మల్కాజ్గిరిలో వాళ్ళు ఎగరెస్ట్ హిందూస్ అనమాట. హిందూ కాదు ఆయన, హిందూ పుట్టలేడు ఆయన. అతనికి దగ్గర హిందూ పుట్టలేడు. కుల్ల చెప్తున్నా, కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో హిందూని వ్యతిరేకించే వాళ్ళంతా హిందూ పుట్టలేరు. వాళ్ళంతా ఓన్లీ క్రిస్టియన్స్, మైనారిటీకి, ముస్లిమ్స్కే సపోర్ట్ చేస్తారు. కుల్ల చెప్తున్నా, మనం హిందూసం కాబట్టి మోడీకి సపోర్ట్ చేస్తాం. 100% మోడీ కావాలి, 100% అంతే. అదే దయాకర్ ఈ మాట ఇట్లా మాట్లాడే వాటికైనా ఆయనకు టికెట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అనామతం లేక ఉంచిర్రు ఇప్పుడు. అంతే అంతే వాళ్ళు అట్లా అన్న. నరేంద్ర మోడీ గారు గెలవాలి. నరేంద్ర మోడీ గారు గెలవాలంటే అందరు కేసీఆర్ అంటాడు. కేసీఆర్ కి నరేంద్ర మోడీకి సంబంధమే లేదు. మనం వేసేది ఇప్పుడు నేషనల్ ఎలక్షన్స్. కిషన్ రెడ్డి కోటేస్తేనే అక్కడ నరేంద్ర మోడీ గెలుస్తారు. కొందరు పద్మారావు గెలవాలంటారు, మోడీ పీఎం కావాలంటారు. వాళ్ళకేం చెప్తారు? పద్మారావు గెలవాలి, మోడీ పీఎం అనేది రెండు డెడ్ అగేన్స్ట్ ఇవి. ఇక్కడ పద్మారావు కేస్తే అక్కడ మోడీ ఎట్లా పీఎం అవుతాడన్న. ఇక్కడ మనం కూడా ప్రతి వాళ్ళు మోడీ బలపరచాలంటే బీజేపీ ఓటేయాలి. మోడీ వద్దనుకుంటేనేమో వేరే పార్టీకి వేసుకోవడం. ఈ రెండు విరుద్ధంగా అంతే. ఇప్పుడు అద్దంకి దగ్గర మాటలు ఏమంటారు? ఇంకా ఆయన గురించి మనం రాముడు మీ చిన్న ఆయన, సీత మీ చిన్నమ్మన, ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ అన్న. ఎవరైనా కానీ ఎప్పుడైతే నేను పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా అన్నాడో, పాకిస్తాన్ ని లవ్ చేస్తా అన్నాడో, అది పాకిస్తాన్ ప్రేమిస్తా అన్నాడు. అది ఎంత తప్పన్న. అది వాళ్ళే అంటున్నారు ఇండియా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నువ్వు మాట్లాడతావని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. అరే చెప్తా తీస్తే చాలా ఉన్నాయి. టోటల్ ఎందుకు వ్యతిరేక రిపోర్ట్లు చూసే దయాకర్ కి టికెట్ ఇవ్వలేదు. స్టేజ్ మీద ఎలక్షన్ టైంలో మేము ఇది చేసినాం అది చేసినాం అవసరమే లేదు. అద్దంకి దయంకర్ ఉంటే ఉండండి, లేకపోతే దెంగేయండి అని కూడా అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఇంకేంది, వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళకే లేని బాధ మనకెందుకన్నా అన్న. ఇప్పుడు అన్నదైన హిందువులనో మరి బీజేపీలోనో నాకు తెలియదు కానీ రాముడు మీ చిన్నమ్మన, రాముడు మీ చిన్న, ఆయనకు తెలిసినంత ప్రజలు రాముడు వంశంలో పుట్టిరా అంటుండే ఏం చెప్తారు? అదే రామ వంశంలో ఆయనకే తెలవాలి. మనం మాట్లాడేనా ఆయన కాబట్టి అంత ఆయనకే తెలవాలి. స్టేజ్ ఎక్కి పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు కానీ ఆయనకే తెలవాలి. అంతే కదా. ఇప్పుడు మనం ఒక రాముని చూసుకొని బీజేపీకి ఓటేస్తలేం. మనం మోడీని చూసే ఓటేస్తున్నాం కానీ రాముని సీతను చూసి మనం ఏం ఓటేస్తలేం. మనకు హిందువులు ఒక ధర్మం కాబట్టి వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటారు. మనం ప్రేమగా చేసుకుంటూ వస్తున్నాం కానీ రాముని చూసి అయితే మోడీకి ఎవరు ఓటేస్తలేరు కదా. వేస్తుండ్రా? వేస్తారు. మోడీకి అభిమానం, మోడీ మీద అభిమానంతో మోడీకి వేస్తున్నాం. నేషనల్ లెవెల్ ఆయన ఉండాలి కాబట్టి. ఒక ఆయన అడిగిండు మోడీ ఏం చేసిండు ఒక మాట చెప్పండి అన్నారు. ఏం చెప్తారు? మోడీ అదే రెస్పెక్ట్ పెరిగిందంటారు. అంతేనా? ఇప్పుడు మీరు చెప్పే ఉద్దేశం ఇంటర్నేషనల్ వాడుగా అన్ని దేశాలలో మోడీకి రెస్పెక్ట్ పెరిగింది అంటే భారతదేశానికి ఎంత రెస్పెక్ట్ పెరిగింది. అన్ని దేశాలు ఇప్పుడు మోడీని అడుగుతున్నారు. మోడీ అనేది చిన్న పిల్లలకి
ఉంటుంది అది. పిల్లలకు కూడా మోడీ అనేది వల్ల ఏంటంటే ఫస్ట్ మన సెక్యూరిటీ అన్న, అన్నిటికి మించి సెక్యూరిటీ మన దేశ సెక్యూరిటీ కావాలి, కానీ రక్షణ మన దేశ యొక్క రక్షణ ముఖ్యం. కానీ దేశ రక్షణ ఎట్లా అవుతుంది? మంచి బ్యూరోక్రాట్స్ని పెట్టుకోవడం వల్ల. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే అది మంచి అవుతుంది. ఈయన ఏం చేసినాడు, ఈయన వచ్చి ఎవరిని ఎక్కడ పెట్టాలో బ్యూరోక్రాట్స్కి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసరికి మన దేశ రక్షణ గట్టిగా అయింది. దానికన్నా ముందు చూస్తే 10 years బ్యాక్ బాంబ్ బ్లాస్ట్లు అవి ఇవి చూసినాం. దిల్సుఖ్ నగర్ లో అయింది, గూగుల్ చాట్ ఉంది, కానీ 10 years లో ఏం లేవు. ఈ 10 years లో ఏం జరగలేదు. దేనికి? బ్యూరోక్రాట్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. సెక్యూరిటీ ఉంది, ఇండియాకు సెక్యూరిటీ ఉంది. మోడీ వల్ల ఇండియాకు సెక్యూరిటీ ఉంది. ఎవరికైనా ఇక్కడ కుల మత అనేది ఏం లేదు. ఇండియాలో ప్రతి మనిషికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ప్రతి మనిషికి సెక్యూరిటీ అనేది మోడీ వల్ల ఉన్నది. కాబట్టి మళ్ళా మోడీ రావాలి, ఈసారి కూడా మోడీ రావాలి. వస్తే ఇంకొక 5 years మనం ఒక అవకాశం ఇద్దాం. అందరూ హిందువులు, ముస్లింస్. చెప్పండి, ఏం చెప్తారు? రాహుల్ గాంధీ, మోడీ ఎవరు పిఎం అయితే బాగుంటుంది? మోదీ. ఎందుకన్నా? ఎంత డెవలప్ చేస్తున్నారు చూస్తారు. ఇప్పుడు కొందరు ఏం చేసిండని నన్ను అడుగుతారు, మరి నేను ఏం చెప్పాలి? తెలుస్తుంది ఇవాళ రేపు ఎన్ని న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి, ఎన్ని మీడియాలు ఉన్నాయి, వాటిలో కనిపిస్తుంది కదా. రైట్. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందన్న? సికింద్రాబాద్ ఎంపీ దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి, ముగ్గురు ఉన్నారు. కిషన్ రెడ్డి ఎందుకన్నా? మోదీ పోతాయి కదా, మోడీ కోసం. కిషన్ రెడ్డి ఇంతగానో అభిమానం ఉందా మోడీకి? అవును. రైట్, థ్యాంక్ యూ. రైట్. అన్న మాట్లాడతారా? ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితేనే బాగా. ఎందుకన్నా? ఎందుకు చెప్తా. యంగ్ డైనామిక్ రాహుల్ గాంధీ. నరేంద్ర మోదీ వాడు సన్యాసినోడు, వానికి ఏం కమర్షియల్ లేదు. ఒకటే వానికి ఏమన్నా వికసిత్ భారత్ చేసాడు. వికసిత్ భారత్ ఈ ఇండియా లోపల ఏమున్నది? ఎప్పుడు సుధారణ అయినాయా? ఏమీ లేదు. అది వానికి ఫారెన్ లాగా చేసాడు. అది మన భారతదేశం మంచిగా చేసాడు. వీళ్ళు బాకీ కాంగ్రెస్ అని వీళ్ళు ఏమన్నారు బీఆర్, వీళ్ళంతా వట్టి దొంగలు. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ ఎంపీ ఎవరు కావాలి? సికింద్రాబాద్ కిషన్ రెడ్డి మంచోడేనా? ఓ ఎస్, బెస్ట్. దానం నాగేందర్ ఉన్నాడు కదా. ఇంకో పక్ష పేరే చేయకు, పేరే తీయద్దు. అందరూ ఏక్ నంబర్ దొంగలు బయట వాళ్ళు. కిషన్ రెడ్డి మంచోడా? కిషన్ రెడ్డి అని. నరేంద్ర మోదీ ఇండియాకు వికసిత భారత్ చేయాలని చూస్తాడు. మీ వయసు ఎంత? 76 ఉన్నారు. మోడీ కంటే పెద్దోళ్ళే. నేను కాంగ్రెస్ ఉండి. మీరు కాంగ్రెసా? కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్. కానీ అది విడిచిన కాంగ్రెస్ అంతా తెలిసిపోయింది. కాంగ్రెస్ లో ఏమవుతుంది అందరూ ఇగో మైబీ కాతో తూబి ఖా చూబైట్. దాంతో దేశం అంతా నష్టం అవుతుంది. అయిపోయింది. కట్టర్ కాంగ్రెస్ అట్లా మాట్లాడితే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫీల్ కాడా? రాహుల్ గాంధీ లీడర్ గానికి లేడు, శోభాయుడు. మన తండ్రి ఉండే రాజీవ్ సంజయ్, మన తండ్రి ఎవరు? రాజీవ్ గాంధీ. రాజీవ్ ఠీక్ ఉండే, ఇందిరా గాంధీ ఠీక్ ఉండే, కానీ వీళ్ళు లేడు అంతా. మీరు ఎన్ని ఏళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? 50 years ఉంటుంది. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరా? జెండా మోయలే, కానీ ఆ పక్షకు ఓటేసేటోళ్ళు అందరికి చెప్పేటోళ్ళు. కానీ ఈ తాప మనకు ఒక్కడు తేలిండంటే ఒక దేశానికి అదొక రూపం ఉన్నది. ఒక్క పైన వాడు అడ్డమడ్డా అసలు ఓటమి ఎరుగని నేత అంటారా? ఆ మనిషి ఒకటి దైవీ శక్తి ఉన్నది. ఆ దైవీ శక్తితోని వాడు ఎన్నడు సుతా ఓడిపోలేదు. వాడు ఆయనతో వికసిత్ చేసి 3 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి. ఇప్పుడు గుజరాత్ పైన వాడు ట్రయల్ చేసిండు. పైన స్టార్ట్కు గుజరాత్ అయినాక ఇక ఇండియాకు చూసిన అంత ఏమున్నది, అంత బిచ్చ ట్రైన్ లోపల పోతే ఏమున్నది, పట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతుంటారు. ఇక్కడ ట్రైన్లో ఇప్పుడు మనం పోతాము, ప్యాసింజర్ ట్రైన్లో ఏమున్నది, వాడు అది ప్యాసింజర్ బంద్ చేసిండు. మంచిదేనా అట్లా బంద్ చేయడం? మరి అంతా ట్రైన్ చేసిండు. ఎయిర్పోర్ట్లు సుధారణ చేసిండు. ఎయిర్పోర్ట్లు అన్ని సుధారణ చేసిండు. ఈ రైల్వే 220 ఎయిర్పోర్ట్లు తయారు చేస్తుంటాడు మళ్ళా కొత్తగా. అని ఎయిర్పోర్ట్ అవిగా మళ్ళా పెద్ద పెద్ద స్టేడియంలు కడతాడు. అంటే ఎందుకు ఇవి ట్రాఫిక్ అంటే ఇంకో దేశంకి వెళ్ళి మన దేశంకి రావాలి, వాళ్ళు కమాయలే. అంటే మన చలన్ కావాలి. ఇప్పుడు అయోధ్య ఏముండే పైన ఏం లేదు. ఇప్పుడు చూడు ఫర్ ఎలాగ. మీ పేరేం పేరన్నా? నా పేరు రాజమౌళి గోలి ఫ్రమ్ సోలాపూర్. సోలాపూర్ మహారాష్ట్ర. రాజమౌళి. మీరు కట్టర్ కాంగ్రెస్, మరి రేవంత్ రెడ్డి అంటుండు
మోడీ దేశాన్ని అమ్మేస్తాడు. కాదు, అది తప్పు. అది రాముడు పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతారు. తప్పు. ఎందుకు తప్పు? పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది భారతదేశం అంటుండు. కాదు, ఎందుకంటే మోదీ ఏం చేస్తాడు, 2 నంబర్ పైసా ఇవ్వాల్తా ఉన్నది. వాళ్ళు పైసా తీసుకొని ఇంకో ప్రోగ్రెస్ కోసం అంటే మన రాష్ట్రం కోసం అర్పణ చేస్తాడు. నీ పైసా తీసుకున్నారు, నువ్వేమంటావు? అరే నాకు చాపేసి నాకు లుటాచిండు, ఆ పైసా వాడు తినడు. రాష్ట్రం కోసం మీరు ఒక మాట చూడండి, నేనండి ఒక మాట. సీఎం రేవంత్ రెడ్డి ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. పాకిస్తాన్ కంటే వెనుకబడ్డట మీ సీఎం చెప్తుండు. మీరు కట్టర్ కాంగ్రెస్ కాదయ్యా, పాకిస్తాన్ పిచ్చబడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? పాకిస్తాన్ పిచ్చబడుకుంటుందా? పిచ్చబడుతుంది. బయట పోయి అన్నారండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భారతదేశం ఇప్పుడు భారతదేశంలో 10 రూపాయలకు వడాపావు తిని మొత్తం. పాకిస్తాన్లో 500 రూపాయలు కావాలి. రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఎట్లా సీఎం చెప్పేది అబద్ధమా? సీఎం చెప్పి నీకు ఏమంటానా, అతనికి పబ్లిక్ వేసింది కాంగ్రెస్, కానీ ఏమీ ప్రోగ్రెస్ కాదు. వాడు బటన్ వేయాడు కదా నీకు. 5 నెలలు ఎట్లుందన్న రేవంత్ రెడ్డి? కేంద్ర సర్కార్ నీకు పైసలు వేయాలి, ఎట్లా ప్రోగ్రెస్ చేస్తావు? రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్వి కాదు, ఇదివి కాదు. మీరు ఎప్పుడు మరి ఇప్పుడు పోయినసారి ఎవరు కోటేసారు? పోయినసారి నేను కాంగ్రెస్ కేసిన. అంతకుముందు కూడా షిందే ఉండే గృహమంత్రి, వాడు మా ఏరియాలో ఉండే. కానీ ఈ తాప నేను ఓటు వేయక ఇక్కడ వచ్చిన మా కొడుకు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం బీజేపీకి వేద్దాం అనుకుంటారా? బీజేపీ నాకు ఒప్పిందంటే గిందుకు 10 ఏళ్ళ లోపల వాడు మంచిగా చేసిండు ఇండియాకు. మీరు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేసిన వ్యక్తి. మంచిగా అంటే ఏం చేసిండు, ఇవాళ ఎన్నో స్పోర్ట్లు అయినాయి పెద్ద పెద్ద సిటీలో. ఇప్పుడు ఎందుకైతే లేవు? ఇప్పుడు అందరు బుగులు పడతాడు. ఏమైంది నాకు అర్థం కాలేదు. వాచ్ చాన పెట్టిండు సీసీ. ఏమైంది ఇంతకు ముందు? ఏమైంది? అన్ని బాంబు బ్లాస్ట్ అవుతుండే. బొంబాయికి ఏమైంది? బొంబాయిలో 1000 మీద చచ్చిరు. కసాబ్ పెట్టినప్పుడా? కసాబ్ టైంకు దాని అవతల సుధా ఏమి ఇదే ఒక రాజ్యం చేసే పద్ధత. ఎవడొచ్చా వాడు వస్తాడు, హోటల్లో బాంబు చోటు చేస్తాడు. ఇప్పుడు అయితేనే చెప్పు నాకు వేసేస్తాడు. పాకిస్తాన్ లోపల పోయి వేసొచ్చిండు మీద అడ్డా ఆడినారంటే సర్జికల్ స్ట్రైక్. ఎవరు డైరింగ్ చేసిండు చెప్పు? అందరు బేకారున్నారు. అదంతా విచారం చేసి నేను అంటానికి యా పక్షము మంచిగా లేదు. అందరు పైలా నీకు కిసరింపుకుంటారు, తర్వాత మీకు చూస్తారు. ఇప్పుడు ఏమీ చెయ్యరు. కాంగ్రెస్ కోటేస్తే ప్రతి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు పట్టేయాలి ఎలక్షన్ కోసానికి. ఎలక్షన్ అంటే నువ్వు అక్కడ నేను అక్కడ ఉంటా. ఏమైనా అంటే వస్తాయ్యా, ఎవడు ఏం చేయడు అంత నాకు ఎరుకున్నది. అయితే మోదీ వాడు అమ్ముకుంటే ఇవాళ 10 రూపాయలు. అది ఒక దైవీ శక్తి ఉన్నది. దైవశక్తి ఉందంటారా? దైవీ శక్తి. అసలు 10 దినాలు ఇది అన్నం తినడు, పుస్తకాలు నీళ్ళ మీద ఉంటాడు, యోగా చేస్తాడు, గుహాల పోతాడు. అదొక దైవీ శక్తి ఉన్నది. మాట ఎట్లా మాట్లాడతాడు, ఏడ పోతొస్తో మాట్లాడతాడు. ఆ మాట మాట్లాడమని ఎవరికి దమ్మైంది ఇండియా లోపల. వాడు ఒక దైవీ శక్తి, ఒక రూపం ఉన్నది. అంతేనా? ఆ దైవీ శక్తితోని ఈ భారతదేశం ముంగట పోతుంది. ఇవాళ భారతదేశంకు అమెరికా, రష్యా కిమ్మత్ చేయకుండా బిచ్చబు ఊరుని భికారీ రాష్ట్ర అయితే మర్రా. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మోదీ కా రాష్ట్ర పూరా దునియాకా బాస్ అంటారు. భయపడతారా? మోదీకి బగలపడతాయి. ఎందుకంటే వాడు అట్లా చేస్తాడు, వాడికి బగలపడతాడు. వాడు అట్లా చేసి చూపిస్తాడు. మొన్న 20 దేశాల దానికి ఏమంటారు G20 చేసిండు. సంసద్ భవన్ ఎట్లా కట్టిండు. ఇవన్నీ పేపర్ చూడరా మీరు. రైట్ రైట్. మీరు బాగానే పేపర్ చదువుతారు. ఏం పని చేశారు మీరు ఇంతకుముందు? ఏం పని చేశారు? పైలా సొసైటీలో పని కొంటి, అంటే సొసైటీ హ్యాండ్లూమ్లో పని చేసిన పిల్లలకు నేర్పిన. పోలీస్తున్నాడు అయ్యా, కొడుకు ఈడ ఏసీఎం ఉన్నాడు, ఏరియా సేల్స్ మేనేజర్. పెద్ద కొడుకున్నాడు ఈడ
చిన్నోడు పూనాలున్నాడు, సోలాపూర్లో ఉన్నాడు, మంచిగా కమార్చి అట్లేం లేదు. కానీ ఒక్కటి ధ్యానం పెట్టుకోకి బీజేపీ ఈ రాష్ట్రానికి మీదికి తీసుకుపోతుంది, దేశానికి అంటారు. పార్టీ కాంగ్రెస్ అన్న ఒకసారి రేవంత్ రెడ్డి మాట వినొచ్చు కదా. రేవంత్ రెడ్డి చెప్పేది సీట్ కోసం చెప్తాడు. రాజ్యాంగం రద్దు చేస్తారట బీజేపీ. రాజ్యాంగం రిజర్వేషన్స్ అన్ని రద్దు చేస్తుంది, నా మాట రేవంత్ రెడ్డికి ముంగట నేను మాట్లాడతా ఎట్లా చేస్తారా? రేవంత్ రెడ్డికి నేను అడుగుతా, ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. మీరు సత్తా తీసుకున్నారు, మీరు సత్తా తీసుకొని ఏం చేసారు? చూస్తా వచ్చేళ్ళు ఇచ్చారు, బస్సులే లేవు, ఎన్ని బస్సులే లేవు. చూస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు, ఏమి చేయరు. ఇంకా వీడు ఏమేమి చేస్తాడు. ఇప్పుడు రిజర్వేషన్స్ రాజ్యాంగం మోడీ రద్దు చేస్తారట, రేవంత్ రెడ్డి మాట నమ్మల్లా వద్దా? అది నమ్మేది నమ్మకము ఎప్పుడు అది ప్రాక్టీస్లో కూడా అవుతుంది, అంటే యాక్చువల్ అప్పుడు నమ్మాలి. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? ఏమన్నీ ఎవరు చేయరు, కేసీఆర్ చేయడు, ఇతను చేయడు. ఫక్త వాడు నరేంద్ర మోదీ ఒక్కడే ఇండియాకు ప్రోగ్రెస్ చేస్తాడు అని వాని శివాయ్ ఇంకోటి ఎవడు చేయడు. వాడు అమిత్ షా సుధా దొంగరే. ఎందుకు వాడు నుస్తాడు అందరితో లేబడతాడు, వాడు పైసా ఖర్చు చేయాలి పడతాయి ఆ పక్షి కూడా. కానీ వీడు ఒక చేయి ముట్టాడు మోడీ, మోదీ ముట్టాడు పాకన్న వాడు బంటు వాడికి ఒక్క నాకు పగారు వస్తుంది, టిప్ టాప్లో ఉంటాడు రోజు, టిప్ టాప్లో ఉంటాడు. పిల్లలు పెన్లాం లేదు, పెన్లాం ఉండాలి. అది నీకు తల్లి ముందు వచ్చిండు, పొద్దుకి తెస్తే పొద్దుగాల మళ్ళీ పనికి ఎక్కిండు. ఏం చేయాలి? అక్కడ దేవుడు చేయాలి. తల్లి తెస్తే మోసిండు, మళ్ళా పొద్దుగాల పనికి అంటిండు. ఎవరు చేస్తారు ఇట్లా? అదొక దైవీ శక్తి ఉన్నది మోదీ అంటే, నరేంద్ర మోదీ అంటే దైవీ శక్తి ఉన్నది. అది ఇండియాకి దొరికింది అని వాడే 1947 దగ్గర వాడే ఉంటాడు. అంతేనా? ఎవ్వరు వీళ్ళ వచ్చి ఏమీ కాదు, చావి అంతా వాడి చేతి ఉండదు. ఇప్పుడు స్టేట్ కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు ఏమీ చేయరు. కేంద్ర సర్కార్ వీళ్ళకి ఏం మంజూరు చేయదు పైసా. నువ్వు రా, ఇప్పుడు కేసీఆర్ పోతాడు, కేసీఆర్ ఇప్పుడు ఇంట్లో పోతాడు. కేసీఆర్ ఇప్పుడు భాజపాలో పోతాడా? ఇతను టక్కర్ ఏనికి రేవంత్ రెడ్డికి భవిష్యత్తు చూసుకో. గుంజీడు ఇప్పుడు కవితకి ఎందుకు వచ్చి జైలా బాగా ఇక్కడ మెల్లగా గెలగొట్టు. ఏంటన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి భయపడతాడు మీ మాటలు అంటే? రేవంత్ రెడ్డికి అను పలాని ముసడు సోలాపూర్కి వెళ్ళి వచ్చాడు, కాంగ్రెస్ ఉండే. కానీ ఎందుకు అంటాడు ఇట్లా? ఇప్పుడు వాడు నరేంద్ర మోదీ గారు ప్రోగ్రెస్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, అన్నీ జాగ్రత్త చేస్తాడు, పెద్ద పెద్ద స్టేషన్లు కడతాడు. ఇలా రాజ్కోట్ ఏముండే, రాజ్కోట్ ఎయిర్పోర్ట్ చూసి ఉంటే దుబాయ్ లాగా చేసాడు. దుబాయ్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్ వాడిని ఊరాలి షేర్ కదా ఇట్లా మంచిగా అయోధ్య ఎంత మంచిగా చేసాడు. ప్రోగ్రెస్ ఎవరు చేయడు, అందరు కడుపు షేర్ నింపుకుంటారు, పాకెట్ నింపుకుంటారు అందరూ. ఎంత కేసీఆర్ అదే చేసాడు, ఇతను బి చేస్తాడు. కానీ ఏమీ కాదు, ఎవరికి ఏం కాదు. వాడికి నమ్మురు ఎన్ని వాడు ఉన్నసేపు వెనకసీరు ఏమన్నా లుటాచుకోండి సాములు. జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ. ఇదండి, ఇట్లా ఉంది పబ్లిక్ టాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలాసేపు టైం ఇచ్చినందుకు. పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ సాయంత్రం వస్తుంది. యూట్యూబ్ ఛానల్ పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ సుందరయ్య పార్కులు ఇంకా చాలా మంది ఉన్నారు, అడుగుదాం అన్న. నమస్తే. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? మోడీ అయితే బాగుంటుంది. మీకు ఎవరైతే బాగుంటుంది? నేను జర్నలిస్ట్గా అడుగుతున్నా, మేము చెప్పకూడదు. మీ ఫీలింగ్? నేను చెప్పకూడదు అన్న డైరెక్ట్. సరే, సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? కిషన్ రెడ్డి కదా. మంచోడేనా? మంచోడే. కాంగ్రెస్ కంటే బెటరే కదా. దానం నాగేందర్ ఉన్నాడుగా. వేస్ట్ అన్న, ఆయన కాంగ్రెస్ లో ఉండు, టీఆర్ఎస్ కి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చిండు. నిజాయితీ ఉండాలి కదా ఏదైనా. అట్లాంటి వాళ్ళు ఎందుకు మనకు? యూట్యూబ్ ఛానల్ పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు మైపాల్ యాదవ్. చూసిన ఎక్కడ చూసారా? యూట్యూబ్లో. ఉస్మానియా కదా. ఉస్మానియా. మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. పద్మారావు ఉన్నాడు కదా, మరి ఏమంటారు? తెలియదు అన్న ఆయన గురించి. కిషన్ రెడ్డి తెలుసు. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అన్న, చెప్పండి. ఇప్పుడు సికింద్రాబాద్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? కిషన్ రెడ్డి. ఎందుకన్నా కిషన్ రెడ్డి?
ఇప్పుడు బీజేపీకి అన్నాడు కదా కిషన్ రెడ్డి సేవ కూడా బాగా చేసిండు, చాలా సేవ చేసిండు కిషన్ రెడ్డి. దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమం మీద అయినప్పుడు ఏం చేసిండో ప్రజలందరూ తెలుసు. తెలంగాణ ఉద్యమం అయినప్పుడు దానం నాగేందర్ సపోర్ట్ చేయలేదు. అందుకే కిషన్ రెడ్డి వస్తే బెస్ట్. కిషన్ రెడ్డి ఇక్కడ సేవ కూడా బాగా చేస్తాడు. ఏ టైం అయినా సరే ఇమీడియట్గా వచ్చి ప్రజల సాయం చేస్తాడు. ఇంకోటి మన ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ ఉంటేనే బెస్ట్. రాహుల్ గాంధీ సంగతి తెలిసిందే కదా. మోడీ రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? మోడీ రాహుల్ గాంధీ. ఏం పేరు మీ పేరు? లాస్య. ఎంత ఉంటుంది వయసు? 14. ఏం చదువుతున్నారు? 10th క్లాస్. మరి నీకు ఎలక్షన్స్ గురించి తెలుసా? తెలుసు. ఎవరు చెప్తుంటారు? స్కూల్లో చదువుకున్నాము, డాడీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చింది. నాన్న ఏం పని చేస్తుంటాడు? నాన్న జర్నలిస్ట్. మీ నాన్న చెప్పిండా? చెప్పి. మీరు కూడా టీవీలో చూస్తుంటారా? చూస్తున్నా. ఎందుకు మోడీ అని మీ నాన్న చెప్తున్నాడు? అంటే కరెక్ట్ పాలసీలో వెళ్ళడము అండ్ అందరికీ ఆ ఒక ఫెసిలిటీస్ రావాలని చూడడం, అది మంచిది. మంచోడు అని చెప్పిండు మీ నాన్న? మీరే అర్థం చేసుకున్నారా? అర్థం లాస్ట్ మీ పేరు? 10th క్లాస్. ఎక్కడ మీరు? బాగులింగం. నాన్న పేరు ఏం పేరు? విజయ్ భాస్కర్. అమ్మ? సరళ. మీ అమ్మ ఎవరు కోటేస్తుంది? తెలియదు, చెప్పదు. మోడీగా రాహుల్ గాంధీ? మీ అమ్మ నాన్న? మోడీ. నాన్న? మోడీ. మీరు? మోడీ. ఏం పేరు నీ పేరు? కృష్ణ సాయి. నువ్వేం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. 8th. ఇప్పుడు 8th. నీ ఏజ్ ఎంత? 12. మరి 12 ఏళ్ళకే నీకు మోడీ గురించి తెలుసా? నేనే నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నావు? ఎట్లా? బుక్స్ అలా చూసుకొని మా డాడీ కూడా చెప్పిండు, నేర్చుకున్నా. నాన్న పేరు ఏం పేరు? శ్రీనివాసమూర్తి. ఏం చెప్తాడు మీ నాన్న? మా డాడీ చెప్తాడు 18 years ఉన్న వాళ్ళు మాత్రమే ఓటేయాలి, లేకుంటే ఓటేయద్దు. కానీ నా ఓటు ఎప్పుడు బీజేపీకే వేయాలి ఓటు. తర్వాత ఏమన్నానంటే 18 years తక్కువ వాళ్ళు ఓటు వేయద్దు. ఇంకేం చెప్పారంటే మా అమ్మ వాళ్ళు. మీ అమ్మ పేరు ఏం పేరు? భాగ్యలక్ష్మి. మీ అమ్మ ఎవరు కోటేస్తుంది? మోడీకి. మీ అమ్మ నాన్న మోడీకే. నీకు 18 ఏళ్ళు నిండినాక ఓటు వస్తుంది కదా, అప్పుడు ఎవరు కోటేస్తావు? బీజేపీకి. ఇప్పుడే ఫిక్స్ అయినావు అంటే నెక్స్ట్ టైం నీకు వస్తుంది ఓటు. మీకు ఎవరు ఇష్టం? ఏంది అన్న? ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తున్నాం. ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ప్రధాని ఎవరైతే బాగుంటారు? ప్రధాని మోడీ రాహుల్ గాంధీ? మోడీ తప్పకుండా. ఎందుకు? ఆయన మంచి పనులు చేస్తున్నాడు. అన్న నమస్తే. ఎవరు పిఎం అయితే బాగుంటుంది? మోడీ పెడదానికి ఎవరు పెడతారు? మోడీ రాహుల్ గాంధీ? మోడీకే. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? కిషన్ రెడ్డి. మంచోడేనా? మరి దానం నాగేందర్ ఉన్నాడు కదా, ఆయన వేస్ట్ అండి, చేయడం ఏం లేదు. కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి అంటే ఆయనకు తెలుసు కదా, దాని నాగేంద్రకి ఏం తిరిగేవాడు తప్ప రెండోది ఏం లేదు. చేస్తాడు మన కిషన్ రెడ్డి కొట్లాడు. కిషన్ రెడ్డి అయితే అన్ని కొట్లాడి చేస్తాడు, మంచిగా చేస్తాడు. దాని నాగేంద్ర ఏమి చేయలేడు, చేత కాదు. రైట్. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తున్నాం. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. కిషన్ రెడ్డి ఓకే, పర్లేదా? దానం నాగేందర్ ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు చేయలేదు. ఆయన పర్సనల్ ఇమేజ్ అయితే చేయలేదు. బట్ కాంగ్రెస్ అయితే ఓకే. బట్ ఆయన పర్సనల్గా ఆలోచిస్తూ మాత్రం ఆయన వేస్ట్ క్యాండిడేట్ వల్ల కాంగ్రెస్ ఓడిపోతాంటారా? క్యాండిడేట్ వేస్ట్. అదే కాంగ్రెస్ పని చేయనోడిని ఎవరిని పెడితే ఏమి? పని చేయనోడు కాంగ్రెస్లో ఉంటే ఏమి, ఎక్కడ ఉంటే ఏమి? అంతేనా? పని చేసేటోడు కావాలి. ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం, పని చేసేటోడు కావాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో పద్మారావు, కిషన్ రెడ్డి, దానం నాగేందర్ బెటర్. కిషన్ రెడ్డి క్యాండిడేట్ పరంగా. బీజేపీ గురించి నాకు తెలియదు. బట్ కిషన్ రెడ్డి ఓకే. బట్ సెంట్రల్లో మాత్రం మోడీ ఏంటంటే ఆయనకు ఎవరు లేరు టగఫరు. కాంపిటీటర్ కూడా ఉండాలి పక్కకి. కాంపిటీటర్ అంతగా పెద్ద కాంపిటీటర్ లేరు. బట్ రాహుల్ గాంధీ వస్తే బెటర్మెంట్ జరగవచ్చు. థ్యాంక్ యూ. సరే, ప్రధాని ఎవరైతే బాగుంటుంది దేశానికి? మీ పేరు? ప్రధాని మోదీ బాగుంది. మోడీ బాగుంది. రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్ అన్న. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? నరేంద్ర. రైట్. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఉన్నాడు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో ఎవరు బెటర్? కిషన్ రెడ్డి బెటర్. మీరు సార్? కిషన్ రెడ్డి బెటర్. ఎందుకంటారు?
మీకు దగ్గరలో బర్కత్పూర ఉంది, ఇక్కడ ఆఫీస్ ఉంటుందనా? అట్లనే కాదు, ఉన్న ముగ్గురులో బెటర్ క్యాండిడేట్ మీకు సెంట్రల్ మినిస్టర్ ఉండే ముందు కదా, ఇప్పుడు కూడా మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, అదే అందుకోసం ఆయన టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్, అందుకోసం ఆయన డెవలపింగ్ చేస్తారా. దానం నాగేందర్ గురించి తెలియదు ఏముంది, ఆయన లేబర్ మినిస్టర్ నుంచి వచ్చాడు కదా. సో కిషన్ రెడ్డి ప్రధాని ఎవరైతే బాగుంటుంది? మోడీనే, ఇంకా సమస్య లేదు. ఒకటే పేరా? రాహుల్ గాంధీకి ఒక్క అవకాశం ఏరా? మీరు సార్? మోడీ. మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి ముగ్గురు ఒక్కొక్కసారి వేరు వేరు కూడా ఉంటారు కదా. 5 years వరకు మోడీనే, మళ్ళీ 5 years వరకు ఈ 5 years మోడీనే. సరే, దాని తర్వాత రాహుల్ గాంధీ ఛాన్స్ ఇస్తారా మరి? ఇంకో 5 years ఇప్పుడు ఆయన ఓపిక ఉండదు, ఇంకా వేరే ఎవరెవరు వస్తారు, ఎవరికి ఓపిక ఉండదు మోడీకి. అదే మోడీ తర్వాత నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ వస్తే ఓకేనా అంటున్నా? చెప్పలేము కదా అప్పుడు ఎలా ఉంటాయో, అప్పుడు చూసుకుందాం అంటారు. మీరు చెప్పండి, సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే? కిషన్ రెడ్డి బాగుంటుంది, మంచి వ్యక్తేనా? సెంట్రల్లో బీజేపీ ఉంటేనే బాగుంటుందని ఒక రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా చెప్పగలను సార్? ఉన్న ముగ్గురు ఇట్లా ఉన్నారు, దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు కాంపిటీషన్ వినే ఉన్నారు సార్. ముగ్గురు టగపరే పాత లీడర్స్, వీళ్ళు మంచి పేరున్న వాళ్ళు. ప్రధాని ఎవరైతే బాగుంటుంది మరి? మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని ఎక్కువ లైక్ చేయాలి, ఎందుకంటే సెంట్రల్లో మోడీ గారు కాబట్టి అందరు బీజేపీ అనుకుంటున్నారు. వాకర్స్ ఇంకా కొంతమంది అభిమానులు సార్, ఇంకా కాంగ్రెస్ అభిమానులు వేరే, జనరల్ ఎక్కువ టాక్ అయ్యింది, పబ్లిక్ టాక్ ఎక్కువ. ఇప్పుడు ఈ రెండే నడుస్తున్నాయి సార్, టీఆర్ఎస్ అది బీజేపీ కాంగ్రెస్, ఈ రెండే నడుస్తున్నాయి. టీఆర్ఎస్ ఇంకా అంతంత వాషౌట్ అయినట్టుగా లేదు, వాషౌట్ కాలేదు అలా అనొద్దు, కానీ ఇప్పుడు డౌన్. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ కాబట్టి సీరియస్ తీసుకుంటారు. ఇక్కడ అసెంబ్లీ కార్డు ఇచ్చినప్పుడు అప్పుడు సీరియస్ తీసుకుంటారు, ఇప్పుడైతే సీరియస్ తీసుకోవట్లేదు. ఈ రెండే కాంగ్రెస్ బీజేపీ, వీళ్ళిద్దరికే పడుతుంది టగపారు. ఒక్క నిమిషం ఉండండి. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు అందరు? సుందరయ్య పార్క్లో వాకర్స్. సుందరయ్య పార్క్లో ఎవరు అనుకుంటున్నారు తెలియదు, కానీ నేనైతే దాన నాగేంద్ర అయితే బాగుంటుంది. దాన నాగేంద్ర సికింద్రాబాద్ ఎంపీ. రైట్ సార్. మీరు సెంట్రల్ ఎవరు ఉంటే బాగుంటుంది? సెంట్రల్లో మోడీ, రాహుల్ గాంధీ. మోడీ అంతే. మరి అక్కడ మోడీ ఉండాలంటే ఇక్కడ మరి బీజేపీ క్యాండిడేట్కి వెళ్ళాలి, లేదు రాహుల్ గాంధీ ఉండాలంటే కాంగ్రెస్కి వెళ్ళాలి కదా. ఇక్కడ అందరూ బీజేపీకి వేస్తారు 100%, అది మాత్రం వాస్తవం. మోడీ కావాలంటే బీజేపీ సార్, రాహుల్ గాంధీ కావాలంటే కాంగ్రెస్, కేసీఆర్ కావాలంటే కారు గుర్తు. కేసీఆర్ లేదన్నా, 0 to 1 సీటు వస్తే మెదక్ రావాలి. 15 సీట్లు వస్తాయి అంటున్నా. ఒక్కటి రాదంటుంటే వస్తే మెదక్ రావాలి, అది కూడా పైసలు దండిగా పంచితే, లేకపోతే అది కూడా లేదు. ఇప్పుడు ఆయన ఏమంటుండు మెదక్ ఎంపీ నేను గెలిచినాక 100 కోట్లు నా డబ్బులు ఇస్తా అంటుండు, అంటే ఆయన ఓడిపోతాడని అర్థమైపోయి. కాదు మరి అదే 100 కోట్లు ముందే ఇస్తే ఓడిపోతాడు, గెలిస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆయనకి ఇప్పుడు రాజపుష్ప ఇప్పుడు కార్పొరేట్ ఫండ్ కింద కొంత ఇవ్వచ్చు, కార్పొరేట్ ఫండ్ కింద లాభాలు వచ్చిన దాంట్లో 2% 3% అది ఒక క్లాజ్ ఉంది. ఇప్పుడు 100 కోట్లు పెడితే గెలుస్తాడో లేదో తెలియదు. ఇప్పుడు జనాలు డిసైడ్ అయిపోయింది, ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే పైసలు పెంచినా సరే గెలుస్తామో లేదో తెలియదు, కానీ గెలిచినాక ఇస్తామంటుండు, గెలిస్తే ఇస్తాడు, లేకపోతే లేదు పీకుతాడు. ఏమైపోయింది? రాజపుష్ప డబ్బులు ఉన్నాయి, వస్తే మెదక్ రావాలి, లేకపోతే లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మెదక్ కూడా పీకినట్టే ఉంది. 0 నుంచి 1 ఏమో చెప్పలేము పరిస్థితి. బట్ 15 వస్తే పేగులు దిగేదాకా కొట్లాడతా. అరే అన్న, 1 రాదే. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నాడు, వస్తాడు అనుకున్నా, కానీ అది రాదు. వినోద్ కుమార్ అనుకున్నాడు, అది రాదు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినవి. ఇంకెక్కడ ఉంది? పద్మారావు, ఇప్పుడు పద్మారావు గౌడ్ వేసిండు. మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన, నేను అన్న ఎవరు వస్తారంటే నేను వస్తే మొత్తం కొట్లాడుతా అది ఇది అని అన్నాడు. యాంకర్ ఏమన్నాడు? ఇప్పుడు సికింద్రాబాద్ మీ ఇంటికి చాలా మంది వస్తున్నారు, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అంటే మా గవర్నమెంట్ లేదు, నేనేం పీకలేను అని చెప్తున్నావు, మనం అక్కడెళ్ళి ఏం పీకుతున్నావు అని యాంకర్ అడిగింది ఆయనకి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మన గవర్నమెంట్ లేదు కదా, నేనేం చేయలేను అంటున్నావు. ఇప్పుడు ఎంపీగా ఏం పీకుతావు? మా గవర్నమెంట్ లేదంటావు కనుక నీది అవుట్ రేట్. ఇంకేం అన్నట్లు ఆయన ఉన్న విషయం నేను చూసిన, అంతే కదా. షాక్ లో ఉన్నాడు. నేను పద్మారావు గౌడ్ మంచివాడు, నువ్వేం చేయలేనప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఢిల్లీలో ఏం కొట్లాడుతావు? ఇక్కడ నీకు ఎమ్మెల్యే ఉన్నావు, మినిస్టర్ ఉన్నావు, డిప్యూటీ స్పీకర్ ఉన్నావు, ఏం పీకలేనోడు. నేను ఢిల్లీలో కొట్లాడుతుంటే నీకు అంత సీన్ లేదు, కొట్లాడేంత సీన్ లేదని యాంకరే చెప్పిండు. రియల్ గా ఉన్న వాస్తవం అది. అంటే అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తాడట. అసలు అది కూడా చేయడు ఆయన, వేరే ఎవడైతే చేస్తాడు. ఆయన మెంటాలిటీకి అది కూడా చేయడు. అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, మా గవర్నమెంట్ వస్తే ఏదో చీకుతాం అంటాడు. ఉన్నన్ని రోజులు అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా చేయనాడు, ఎంపీగా ఏం చేస్తాడు? ఆయన ఏం చేయగలుగుతున్నాడు? సికింద్రాబాద్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన పైన ఒకటి అవుద్దా? ఆయన వెళ్ళి హెడ్ కానిస్టేబుల్ కాదు కదా, అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో బండి రోజు కూడా ఆయన చెప్పిన మాట విన్నాడు. ఇప్పుడు వెళ్ళి నేను ఢిల్లీలో ఎవరు తెలుసు ఈయనకి?
జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి, పరిచయాలు ఉన్నాయి. 15 సంవత్సరాలు ఎప్పటి నుంచో నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నాడు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పని కాదు, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే పని కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే పని కాదు. నీ కింద ఉన్నోడికే నువ్వు పని చేయకపోతే ఢిల్లీలో అసలు ఎవరు తెలుసు నీకు? అసలు అంత డిమాండ్ చేసే కెపాసిటీ కూడా ఆయనకి లేదు. సరే ఆయన మంచోడు వ్యక్తిగతంగా, పర్సనల్ గానీ కెపాసిటీ లేదు. ధర్నా చేసే దమ్ము ఆయనకి లేదు, దమ్కి ఇచ్చే దమ్ము లేదు. ఇక్కడే దమ్ము లేకపోతే ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మన చేతిలో ఏం లేదే, గవర్నమెంట్ లేదే, మన చేతిలో ఆయన ఇంకొకటి ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే కేంద్రం వైపు చూస్తే అవును అప్పుడు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి ఉండే. అవునవును వీళ్ళంతా కలిసి కూడా అప్పుడు ఏం చేయలేదు. ఆప్షన్లే. సరే ప్రధాన ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి. ఓన్లీ 2 ఆప్షన్స్ వేస్తే బీజేపీకి వేయాలి, లేకపోతే కాంగ్రెస్కి వేయాలి. అందరూ బీజేపీకి, అందరూ కాంగ్రెస్. ఇప్పుడు మోడీ అంటే ఇష్టం ఉంటే బీజేపీకి వేసుకోవాలి, రాహుల్ గాంధీ అంటే ఇష్టం ఉంటే కాంగ్రెస్ వేసుకోవాలి. కానీ టీఆర్ఎస్ అనేది అవుట్ రైట్ వేస్ట్. ఇక నేను కూడా ఆయన మరొకటి కేసీఆర్ అయితే ఒక మాట అన్నాడు, కేసీఆర్ గుండె చీలిస్తే దాంట్లో తెలంగాణ ఉంటుంది అంటుండు. అయిపోయిందండి అంతా. బీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. అది కాదు, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి సినారియో. కాంగ్రెస్ నిండిపోయింది, బీజేపీకి పాజిటివ్ ఓట్ బ్యాంకు కొంత ఉంది. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు పంచుకుంటారు, 7, 8 ఎన్నో సీట్లు పంచుకుంటారు. పంచుకున్నాక మిగతా కార్యకర్తలు టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్కి, బీజేపీకి వెళ్ళిన వాళ్ళకి బీజేపీకి, అంటే 3rd ప్లేస్కి అయిపోద్ది. పార్టీ లేదని చెప్పడం మూర్ఖత్వం. కానీ ఇప్పుడు ఒక 20% మరి అంత ఘోరం కాకపోయినా ఇప్పుడు 40%లో ప్లస్ ఆర్ మైనస్ లో బీజేపీ, కాంగ్రెస్ ఉంటుంది. ఈ 20% చేసి ఏముంటుంది? అటు కాంగ్రెస్ వాళ్ళు రానివ్వరు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతుంది. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఆయనకి ఏం లేవు, సొంతంగా రావాలి. సొంతంగా 20% ఓట్ బ్యాంక్ ఉన్నవాడు ఎక్కడి నుంచి వస్తాడు? మన మీటింగ్ వెళ్ళారు 500 అంట, ఇక్కడ కొట్టుకుంటుండ్రు. పార్టీలో కూడా మీటింగ్ తీసుకెళ్ళినోడికి 500 అంట, వీళ్ళు 200, వాళ్ళకి 300 ఇస్తుండ్రు. ఇప్పుడు ఆ పైసలు కూడా ఇప్పుడు ఆ ఫండ్స్ ఉన్నాయి కదా, 800 కోట్లు 900 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అవన్నీ, ఆ డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఇచ్చి మీటింగ్కి తరలిస్తున్నారు. అది పరిస్థితి. జనాలు వస్తున్నారు అంటే జనాలు ఏం రావట్లే. ఒక్కొక్కడికి 200 మందికి 300 మందికి కేసీఆర్ మీటింగ్ అయింది కదా, ఇక్కడైతే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. స్వచ్ఛందంగా లేదు, చక్కగా మనం మైక్ పెట్టుకుని వెళ్తే అందరూ చెప్తారు. ఆ ఇంటికి వచ్చినాక అడిగితే చెప్తారు 300 వచ్చింది, 500. వాస్తవం 500 రూపాయలు వాళ్ళు ఇస్తుండ్రు. ఎవరికి నిజం చెప్పండి సార్, వాళ్ళైతే గుండె చీలిస్తే కేసీఆర్ గుండె చీలిస్తే తెలంగాణ ఉంటే 500 రూపాయలు ఇస్తుండ్రు. అందులో వీళ్ళు 100, 200 కొట్టేసి మిగతా 300 రూపాయలు ఇస్తున్నారు. స్కామ్. ఇక్కడ సుందరపాటలో ఉదయం గొడవ జరిగింది. 100 మంది వచ్చిండ్రు. ఈ బస్తీల్లో తీసుకెళ్ళి పైసలు ఇవ్వలేదంట. వాళ్ళందరూ వచ్చి కింద పడ్డారు. వీళ్ళకేమో వాళ్ళు ఇవ్వలేదంట, వీళ్ళకేమో వాళ్ళు ఇవ్వలేదు. ఎవడి బాధలు ఆడు ఉన్నాడు. మీటింగ్ కి మాత్రం 500 రూపాయలు మనిషికి. అది వెరీ క్లియర్. లాస్ట్ మీ మాట ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ ప్రధాని ఎవరైతే ఒక్క డైలాగ్ కేసీఆర్ ముచ్చటే లేదు. మళ్ళీ కేసీఆర్ అంటే పోయింది. అయితే మోడీ అవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ అవ్వాలి. ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు దానా నాగేంద్రకి ఇచ్చిండ్రు, నచ్చలేదు అంటున్నారు. 2 పార్టీల్లో కొంచెం క్యాండిడేట్స్ అటు ఇటు ఉన్నారు. ఇస్తే ఇప్పుడు సమాధానం ప్రజలు చెప్తారు కదా, చెప్తారు 100%. మేము పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతే ఎవరికైనా మోడీ, రాహుల్ గాంధీ 2 చూస్తున్నారు. దానం నాగేంద్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి సార్. పక్కానా? పక్కా క్యాండిడేట్ మంచి క్యాండిడేటా? ఎక్సలెంట్ క్యాండిడేట్. మీరు మాట్లాడతారా? ఈ జంపు జిల్లాలో కూడా ఒక చట్టం తేవాలని, ఎక్కడ దొంగలు అక్కడనే ఉండాలి. అటు చంపి అసలు మా ఓటు వేయడానికి కూడా భయపడుతున్నాం. ఎందుకు 2 గంటల లైన్ లో నిలబడితే ఇటు గెలిచి మళ్ళీ ఏ పార్టీకి పోతున్నాడు? నాకు ఇష్టమైన పార్టీకి వేద్దామంటే ఆ మాత్రం దానికి ఎన్నికలు పెట్టడం ఎందుకంటే నీకు నచ్చని పార్టీలో కూడా పోతారు అంటారు. అంతే కదా. మొన్న నన్ను ఒక ఆయన ఒక క్వశ్చన్ వేసిండు, అన్న నాకు ప్యూర్ నేను కాంగ్రెస్, కానీ నేను టీఆర్ఎస్ మీరు అందరు వచ్చినందుకు వచ్చిన, నాగేందర్ అన్నకి వేసిన, నాగేందర్ అన్న ఇప్పుడు కాంగ్రెస్ పోయినా నా ఓటు అయితే వేస్ట్ అయింది కదా అంటున్నాను. నేనేం జవాబు చెప్పాలి చెప్పు? అసలు ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్న అడిగినట్టు. అంతేగానా? ఎన్నికల కమిషన్ చెప్పాలి సమాధానం. ఎన్నికల కమిషన్ చెప్పాలి. రైట్. ఎవరైతే రాజ్యాంగం ఉన్నారో వాళ్ళది అది అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏదైతే పెట్టాలి రూల్ పెడితే. ఇప్పుడు పిఎం అయితే ఎవరైతే బాగుంటుంది చెప్పండి, అది చేద్దాం ఉద్యమం. కానీ పిఎం 3 ఆప్షన్స్: కేసీఆర్, రాహుల్ గాంధీ, మోడీ. కేసీఆర్ లేడు కదా.